హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. స్పెషల్గా కొన్ని పప్పులు చేసుకుంటారు కదా సీజన్ వైజ్గా. అందులో ఈరోజు స్పెషల్ ఏంటంటే బుడంకాయ పప్పు. పప్పులో ఏమేస్తే బాగుంటుందో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. 4 టమాటాలు, 8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు. బుడంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. కందిపప్పునైతే ముందే నానబెట్టి పెట్టుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతిపొడి వేసుకోండి, 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, బుడంకాయలు, ఉల్లిగడ్డలు అవన్నీ వేసేసుకోవాలి. చింతపండుని అలాగే వేసేయాలి నానబెట్టకుండానే. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి పప్పు ఉడకడానికి. పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పప్పుతో అయితే రుబ్బేసుకోవాలి. అలా రుబ్బిన తర్వాత స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి. పప్పు మరిగిన తర్వాత తాలింపు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు గిన్నె వేగిన తర్వాత పప్పులో వేసేసి మూత పెట్టేసుకోవాలి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.